మీ పేరేంటి? జస్నితారెడ్డి. చెప్పండి అమ్మా, ఏం చదువుతున్నారు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఫ్యూచర్ ఫోకస్ కాలేజ్ నల్లపాడులో చదువుతున్నాను. ఏంటి అసలు మరి జగన్ ప్రభుత్వం గురించి ఏమన్నా ప్రజలకు ఏమన్నా మంచి జరుగుతుందో రాష్ట్రంలో? జగన్ మామయ్య వచ్చినాక చాలా మంచి జరిగింది. బళ్ళు అంతకు ముందు గవర్నమెంట్ స్కూల్లో అంతా బాగు చేసి ఉండదు. ఇప్పుడు బెంచీలు, యూనిఫాము, షూలు అంతా మంచిగా పెట్టించారు. ఏ స్కూల్ చదువుకున్నారు? నేను గవర్నమెంట్ స్కూలే. ఎక్కడ ఎక్కడ? మాది పెదగార్లపాడు దాచిపల్లి సైడ్. అక్కడ గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నాను. చదువుకున్నప్పుడు అప్పుడు ఎలా ఉంది స్కూల్, ఇప్పుడు ఎలా ఉంది? నేను వచ్చేటప్పుడు స్కూల్ నుంచి చాలా అంటే చండాలంగా కట్టినట్టుగా ఉంది. ఇప్పుడు వచ్చిన వెళ్ళి చూస్తే అసలు మా స్కూలేనా అని అనిపించేలాగుంది. మొన్న వెళ్ళి చూసొచ్చా. క్లాస్ రూమ్స్ బెంచీలు మొత్తం బ్లాక్ బోర్డ్స్ మొత్తం చేంజ్ చేశారు. మళ్ళీ స్కూల్స్ కి పెయింటింగ్స్ వేయటం మొత్తం చేంజ్ చేశారు. అంతేకాకుండా వాళ్ళకి ఇచ్చే స్కూల్ యూనిఫామ్స్ కానీ మిగతా వస్తువులు కానీ అవి ఎలా అనిపిస్తున్నాయి? యూనిఫామ్ వేసుకొని పోతే అదొక ఫీలింగ్, అది బాగుంది. షూ టై మొత్తం వేసుకొని వెళ్ళటం, బ్యాగ్స్ ఇవ్వటం, స్కూల్ బుక్స్ అంతా బాగా. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా స్కూల్లో చదువుకుని ఉంటారు, అప్పుడు ఎలా ఉందమ్మా ఈ యూనిఫామ్స్ కానీ అవి కూడా ఎలా ఉన్నాయి? అప్పుడు ఏముంది, నార్మల్ షూస్ ఇవన్నీ ఏం లేవుగా. ఇప్పుడు జగన్ మామయ్య వచ్చాక మొత్తం చేంజ్ చేసి వచ్చి బాగుంది. ఏంటి అసలు ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తుందా? అమ్మఒడి, నాడు నేడు స్కూల్స్ మార్చడం, అమ్మఒడి నుంచి డబ్బులు రావటం, మళ్ళీ ఊళ్ళో అంతా బాగు చేపించడం చాలా బాగుంది. తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తున్నారు, లేదా మీ తల్లిదండ్రులు మీకేం చెప్తున్నారు ప్రభుత్వ పాలన గురించి? అమ్మఒడి రావడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన ఇంట్లో అవసరాలు తీర్చుకోవటం, మళ్ళీ ఏదైనా పొలాలకి తగ్గించి స్కూల్స్ కి ఇప్పుడు పంపించడం ఉపయోగపడుతుంది. చాలా మంది అంటున్నారు అమ్మఒడి ఉపయోగించుకోలేకపోతున్నారు, బాగలేదు, తల్లిదండ్రులే ఖర్చు పెట్టుకుంటారు, పిల్లలకి ఏం ఖర్చు పెట్టలేదు. అది వాళ్ళ ఒపీనియన్, మా ఒపీనియన్ కాదు. ఎవరి ఒపీనియన్ ఎలా ఉంటుందో తెలియదు. కనీసం స్కూల్స్ ఫీజు కన్నా లేకపోతే మీకేమైనా ఉపయోగపడుతున్నారు? మాకు ఉపయోగపడుతుంది, ఇంట్లో అవసరాలకి చాలా ఉపయోగపడుతుంది. సో ఏం చెప్తారు జగన్ పాలన గురించి, ఏం చెప్తారు? జగన్ మామయ్య రావడం వల్ల చాలా ఆనందంగా ఉందని చెప్తాను. మళ్ళీ వస్తుంది, ఎందుకు రాదు? ఎప్పటికైనా మా జగన్ మామయ్య రావాల్సిందేగా.